గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారి ప్రోగ్రాం 17 ఉదయం 10 గంటలకు చెన్నాపూరు సబ్ స్టేషన్ ప్రారంభం చేసుకొని అదేవిధంగా నవాబ్పేట, ధర్మరావుపేట, మంజూర్ నగర్ ఈ 3 సబ్ స్టేషన్లు కూడా మంజూర్ నగర్ ప్రాంతంలో 18 లేన్ రోడ్కు ఈ యొక్క సబ్ స్టేషన్లు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత సింగరేణి జెన్కో అధికారులతో రివ్యూ సమావేశం ఉంటుంది. కొత్తల సబ్ స్టేషన్ అదేవిధంగా నైన్పాక సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దీని సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు, ఇండస్ట్రియలిస్టులకు కూడా ఎలాంటి రోడ్డు లేకుండా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మంజూర్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వేగవంతంగా. ఆ అభివృద్ధి చెందేటువంటి ప్రాంతానికి ఈ సబ్ స్టేషన్ 33 kV లెవెల్ సబ్ స్టేషన్ రావడం వల్ల కరెంటు సమస్య లేకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా కనుక అదేవిధంగా 163 kV సబ్ స్టేషన్స్ కూడా సుమారు ఒక 25 ట్రాన్స్ఫార్మర్స్ని కూడా ఎరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా లో వోల్టేజ్ ఎక్కడైనా ఉన్నా ఆ లో వోల్టేజ్ సమస్య తీర్చే కొరకు అధికారులతో రివ్యూ సమావేశం పెట్టి మరి డిప్యూటీ సీఎంతో మరి బట్టి విక్రమార్క గారితో ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా జిల్లా కేంద్రంలో అదేవిధంగా ప్రతి గ్రామంలో కొరత లేకుండా తీర్చడానికి రివ్యూ సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా చిన్న సమస్యలు కూడా ఆ రివ్యూ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ అదేవిధంగా ఇక్కడ సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల సమస్యలు అదేవిధంగా గ్రామాల్లో సింగరేణి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజా సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి దిశలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గంలోని రైతులకి, ప్రజలకు అదేవిధంగా అధిక సంఖ్యలో ఇచ్చేసి దాని యొక్క ఫౌండేషన్ తదనంతరం సభ కూడా ఉంటుంది. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.